హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ మీరు ఆదరించండి. మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ అండి, రిక్వెస్ట్. మనం వంట స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మటన్ కర్రీ. ఇగో ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందండి, అంత ఆయిల్ పడుతుంది. మనకి మటన్ వచ్చేసి 300 గ్రామ్స్ అండి. 300 గ్రామ్స్ ఉన్నది మటను, కాబట్టి అంత పడుతుంది. అంత మటన్ అంత ఆయిల్ పడుతుంది 300 గ్రామ్స్కి. ఆయిల్ వేయడండి, ఉల్లిగడ్డలు వేసుకుందాం. మటన్ కొంచెం ఉంది కాబట్టి ఉల్లిగడ్డలు సరిపోతాయండి, 300 గ్రామ్స్ కాబట్టి. మంచిగా వేసుకుందాం. ఎర్ర కొంచెం ఎర్రగా ఇందాక వేసుకుందామండి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు ఎరగానేయండి. ఈ స్టేజ్లో మనం మటన్ వేసుకుందాం. ఇట్లా కలుపుకుందామండి మంచిగా. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఎరగానే, మంచిగా నూనె లేగాల. ఇది మటన్ నూనెలో కొద్దిసేపు ఉంచుదామండి. ఇంకా కొంచెంసేపు ఇట్లా ఉంచుదామండి. కొంచెం సిమ్లో పెట్టినాను, కొంచెం నూనెలో ఉడకనిద్దాం. అల్లం వెల్లిగడ్డ వేసుకుందామండి. ఇది ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ అండి. ఇది ఈరోజే నూరినాను. కొంచెం కర్రీ కాబట్టి సరిపోతుందండి. అట్లనే పసుపు వేసుకుందాము. నీసు కూర కాబట్టి ఇంత వేయచ్చు. కలుపుకుందాం ఇప్పుడు. ఇప్పుడు కొంచెం మంట హైలో పెడతండి. ఇప్పటి వరకు సిమ్లోనే ఉంచున్నాను. కొంచెం ముక్క కొట్టనిద్దామండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేస్తున్నాను. కొంచెం ముక్క కొట్టనిద్దాము. అల్లం వెల్లిపాయ పసుపు ముక్కకు పడితే బాగుంటుంది. ఇగోండి 2 కాజు వేసిన, ఇగో బాదము 4 బాదం వేసిందండి. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి కొంచెం కాల్చి నానబెట్టిన, నీళ్ళలో నానబెట్టినాను. ఇది మిక్సీ పట్టుకొని మనం కర్రీలు వేసుకుందాం, బాగుంటుంది. మిక్సీ పట్టుకొని కర్రీలు వేసుకుంటే బాగుంటుందండి. మిక్సీ పట్టుకొని చూద్దామండి. ఈ స్టేజ్ ఇలా కారం వేసేద్దామండి. ఇప్పుడు కారం ఉప్పు అని వేసేద్దాం. కారం ఇంత పడుతుందండి, 1 టీ స్పూన్ ఉంటుంది.
కొంచెం మళ్ళీ మన మసాలాలు కూడా వేస్తాం కదా, కల్లుప్పు ఇంత పడుతుంది, సరిపోతుంది. చాలకపోతే వేసుకోవచ్చు, తక్కువ. 2 నిమిషాలు ఇది మటన్ దీంట్లో ఉడకనిద్దామండి. కారం ఉప్పు ఇవన్నీ వేసినాం కదా, 2 నిమిషాలు ఉడకనిద్దామండి. తర్వాత వేసి పోసుకుందాం. ఈ స్టేజ్లో ధనియాల పొడి వేసుకుందామండి. జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నాను. మనం అనుకునేది కొంచెమే కదండి, అందుకోసమనే కొంచెం వేస్తున్నాను. ఇగోండి ఇవి చిన్న ఇంత టమాటాలు, 2 టమాటాలు. పెద్దదైతే మీరు 1 వేసుకోండి, చిన్న అయితే 2 వేసుకోండి. చిన్న టమాటాలు సరిపోతుందండి, ఎందుకంటే మనకు కూర కొంచెం ఉన్నది కాబట్టి అన్నీ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగుండదు, మళ్ళీ టేస్ట్ మనం కోల్పోతాం. ఇప్పుడు మటన్ తోటి టమాటా కొద్దిసేపు ఉడకనిద్దాము. కొంచెం సేపు 2 నిమిషాలు ఉడకనిద్దాము. మంచిగా టమాటా నూనెలో అయితే మంచిగా మెత్తబడిపోతుంది. ఇవన్నీ టమాటా మెత్త ఉడికింది. ఈ స్టేజ్లో మనం హాట్ వాటర్ పోసుకుందామండి. నాకైతే చెమటలు గమ్మిపోతున్నాయి, చెమటలు వచ్చేస్తాయండి. మా ఇల్లు చిన్నగా ఉన్నది, ఇల్లు చెమటలు వచ్చేస్తున్నాయి. ఇక హాట్ వాటర్ పోసుకుందామండి, బాగుంటాయి హాట్ వాటర్ అయితే. మనం వేడి నీళ్ళే పోసుకోవాలండి మటన్లో, లేకపోతే ఏంటంటే మళ్ళీ ముక్క మెత్తబడుతుంది. ముక్క మెత్తబడి మళ్ళీ వేడి కావాలా చేయాలంటే అది ఒక బాగుండదు, అంత టేస్ట్. కాబట్టి వేడి నీళ్ళు పోసుకోవాలి. కేఫే లేకపోతే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని పక్క పెట్టుకొని స్టవ్ మీద వేడి చేసుకొని పోసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మంట, ఉడుకుతుందండి. దాన్ని కొంచెం కొత్తిమీర వేద్దాం, కొంచెం వేద్దామండి. తర్వాత దించుకునేటప్పుడు కొంచెం వేద్దాం. మనం కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు 3 మిక్సీ పట్టుకున్నామండి. ఇది నేను చేస్తున్నాను. కర్రీ కొంచెం మటన్ కొంచెం ఉంది కాబట్టి ఇది సరిపోతుందండి. ఇది వేరే కర్రీలో వేస్తాను, అంతవరకు సరిపోతుంది. ఎక్కువ కూడా వేస్తే బాగుండదు, ఎంత వేయాలనో అంత వేస్తేనే బాగుంటుంది దానికి తగ్గట్టుగా. ఇప్పుడు మటన్తో పాటు ఇది కూడా ఉడికిపోతుందండి మంచిగా. రెండు పచ్చిమిరపకాయలు అండి చీలికలుగా వేసినాను అంతే. కొన్ని మిరియాలు వేద్దామండి, ఇదిగోండి కొన్ని. ఇదిగోండి మిరియాల పొడి కొంచెం వేసుకుందాము. మన కర్రీ ఏ స్టేజ్లో ఉంది చూద్దామండి. ఇది ఇంకా ఉడకలేదండి, కనీసం మటన్ ఉడకాలంటే ఒక 20 మినిట్స్ అనే కావాలండి. ఒక 20 నిమిషాలు అయితే మటన్ ఉడుకుతుంది మంచిగా. లేతదే మటన్, ఉదిరే మటన్ ఏం కాదు. ఒక 20 నిమిషాలు పడుతుంది ఇట్లా కానీ ఉడకనిద్దాం. ఇది ఇదిగోండి గరం మసాలా వేసుకుందాం. ఫైనల్గా గరం మసాలా అండి కొంచెం వేస్తున్నా నేను, హోల్ గరం మసాలా కూడా వేయలేదు. ఎందుకంటే ఎండాకాలం అండి, మండిపోతున్న ఎండలు, అందుకోసం నేను హోల్ గరం మసాలా కూడా వేయలేదు. గరం మసాలా కొంచెం వేసిన, అన్నీ పడ్డాయి దీంట్లో. కొంచెం మసాలా వేసినా కాబట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. 2 నిమిషాలు ఉడకనిచ్చేసి నిలిచేద్దాం. ఇక కొంచెం ఇక దగ్గరికి రావాలి కర్రీ. కొత్తిమీర కూడా వేద్దామండి, కొంచెం వేద్దాం. తర్వాత ఫైనల్గా కొంచెం వేద్దాము. 2 నిమిషాలు అవుదామండి. ఫైనల్గా మన కర్రీ చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాను, అయిపోయిందండి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మళ్ళీ ఇంకా రేపు మరొక వీడియోతో మంచి వంటతో మేము ముందుకు వస్తాను. మీ సువార్త కిచెన్ 1580. దయచేసి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయడం. కొత్త ఛానల్ మీరు ఆదరించండి. మీరు ఆదరిస్తే నేను ముందుకు రాగలుగుతాను. మరి ఇంకెన్నో మంచి వంటలతో మేము ముందుకు వస్తాను. ప్రతిరోజు వీడియో వస్తుంది. తప్పకుండా నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.